నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్. దిస్ ఇస్ తేజస్వి. తిరుచానూరులోని రాష్ట్ర వన్యకుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తన నివాసంలో కలిశారు. అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంపై సిట్ విచారణ వేగవంతంగా చేస్తోందని, అందులోని నిందితులను చట్టపరంగా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటున్నామని, మద్యం పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అది సిట్ వాళ్ళు మొత్తం కూడా డీటెయిల్డ్గా ఎవరెవరు ఉన్నారు ఏంటనేది చాలా వరకు బయటకు వస్తూ ఉన్నాయి. వాస్తవ విషయాలు మేము మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఆ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే వైట్ పేపర్ రిలీజ్ చేసి ఆ వైట్ పేపర్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవాళ ఆ కుంభకోణం మొత్తం కూడా ఆ చుట్టూనే తిరుగుతూ ఉంది. అంటే ప్రజా ఆరోగ్యం వాళ్ళకి అవసరం లేదు, ప్రజల యొక్క భవిష్యత్తు మీద వాళ్ళకి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఆదాయం. ఆ ఆదాయం సంపాదించుకోవడం కోసం ప్రజ ప్రాణాలని పణంగా పెట్టి అనేక మంది మృత్యుకు కారణమైనటువంటి పరిస్థితి. ఇది ఒక మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులానే కాకుండా దీన్ని మానవతా దృక్పథంతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి వ్యక్తులపైన చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తాను. ఆ రకంగానే అడుగులు ముందుకు పడతాము. అవి సహజంగా వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. మేము ఎక్కడికక్కడ ఫుల్ కంట్రోల్ చేస్తున్నాం. షాప్స్తో కూడా లింక్ చేస్తున్నాం. కొన్ని వస్తూ ఉన్నాయి, వచ్చిన వెంటనే వాళ్ళ మీద కేసులు కట్టి ఇమీడియట్గా షాప్స్ కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కఠినంగా, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వచ్చిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. అలాగే ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది ప్రజల్లో, ఈ మద్యం విధానం వల్ల ఏదన్నా ఎక్కడన్నా ఇబ్బందులు వస్తాయని చెప్పి ఎప్పటికప్పుడు మేము కమాండ్ కంట్రోల్ రూమ్కి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నాం. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నాం. దాంట్లో అధికారులు బాధ్యులైన కూడా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.